Good evening, everyone. My name is Lohit Sai. I am studying in 8th class. I like in this summer camp is trekking. I like trekking. Because of that, I told to my mother that in this summer camp I liked only trekking. There is trekking. Because of that, I came. I want to see the nature because I like nature. Nature and animals I like. I told to my father to buy a dog, but he did not buy. I I treat dogs at our streets like our own dogs, and I will buy 10 rupees biscuit packet and I will put to them. I made so many things like drawing, painting stars. Sir told clearly that how to paint, and I bought one Canvas painter board. In this summer camp, I did clay molding, yoga. Daily 10 minutes, my mother told to do meditation, but I did not do. When I came to this summer camp, I am doing this. Good evening, everyone. I'm Tanvika. This is the first time I'm visiting Kailash Puri. So, itla pyramids, ఇవన్నీ నేను విజిట్ చేయడం ఇది ఫస్ట్ టైం అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అంటిల్ నౌ. ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అంటే హాలిడేస్ ఎంజాయ్ చేయకుండా ఇట్లా హాస్టల్ లాగా అనుకున్నా. ఫస్ట్ డే కూడా నాకు అదే ఫీల్ వచ్చినుండే. బట్ లేటర్ ఆన్ ఈ యాక్టివిటీస్ లైక్ క్లే మోల్డింగ్, ట్రెక్కింగ్, ట్రీ హగ్గింగ్, మ్యూజిక్, భగవద్గీత శ్లోకాస్, ఇవన్నీ ఇట్లా ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే మెల్లమెల్లగా నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఇవన్నీ నాట్ ఓన్లీ దిస్ 7 days, నాకు నా లైఫ్ మొత్తం చేయాలనిపించింది ఈ యాక్టివిటీస్ అన్నీ. సో ఫర్ దిస్ ఐ థ్యాంక్ మహేశ్వరి మ్యామ్ అ లాట్. అండ్ నేను ఇక్కడ నేర్చుకున్న లైక్ భగవద్గీత శ్లోకాస్ భగవద్గీత ఎందుకు చదవాలి అన్నదానికి భగవద్గీత మేడం, లావణ్య మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పిర్రు. అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ కొంటే దానికి ఒక మాన్యువల్ వస్తుంది. సో ఆ మాన్యువల్ తగ్గట్టు మనము దాన్ని ఫోన్ని వాడితే సో అది కరెక్ట్ ఉంటుంది. సో అట్లనే మన లైఫ్కి కూడా భగవద్గీత ఒక మాన్యువల్ అని చెప్పారు. సో ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్ సో మచ్ అండ్ ఐ థాట్ టు స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. అండ్ మ్యూజిక్ క్లాస్ శిరీష మ్యామ్ తీసుకురండే. మ్యూజిక్ క్లాస్ కంటే ఇంకా ఎక్కువ లైక్ ఓన్ చిల్డ్రన్కి టీచ్ చేసినట్టే చెప్పిరు మేడం. సో ఐ ఫెల్ట్ లిటరలీ గుడ్. ఇంకా మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా అవి చేస్తుంటే ఫస్ట్ నిద్ర వచ్చేది. ఆ తర్వాత లైక్ ఎట్లా అంటే మనం కూర్చున్న చోటే ఇట్లా మొత్తం రొటేట్ అవుతున్నట్టు, మన బాడీ కిందికి పైకి పడుతున్నట్టు అట్లా అనిపిస్తుండే నాకు. అండ్ ఆ తర్వాత మహేశ్వరి మ్యామ్ చెప్పింది ఏంటంటే మనకి 7 bodies ఉంటాయి. సో అందులో 3rd body అని బయటికి వెళ్ళాలని చూస్తుంది. ఆ బయటికి వెళ్ళి మన ఫ్యూచర్ ఆర్ పాస్ట్ చెప్తుంది అనేసి చెప్పిర్రు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ ఇట్. అండ్ స్టార్ గేజింగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టివిటీ ఆఫ్టర్ కమింగ్ దిస్. ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. లైక్ అరుంధతి నక్షత్రం స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయినుండే. అంటే అట్లా కూడా ఉంటుందా, వి నెవర్ న్యూ ఇట్. సో నేను ఫర్ దిస్ క్యాంప్, ఇఫ్ దిస్ కంటిన్యూస్, ఐ ట్రై టు కమ్ హియర్ ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడికి ఫస్ట్ టైం రావడం సమ్మర్ క్యాంప్కి. అసలు మాకు అనుకోకుండా ఎవరో యాడ్ చేశారు ఈ గ్రూప్లో. యాడ్ చేస్తే చూసి నచ్చి మా ఆయన కూడా సరే వెళ్ళి చూద్దాము ఒకసారి అని చెప్పి వచ్చాము. రాగానే అసలు ఫస్ట్ డే అయితే మా చిన్నోడు అసలు వద్దు మమ్మీ నేను వెళ్ళను, అసలు మార్నింగ్ కూడా లేవలేడు అసలు. కానీ నెక్స్ట్ డే, సెకండ్ డే నుంచి అసలు తొందరగా లేవడం, వెళ్ళడం, తానే ఆటో ఎక్కి రావడం, అది బాగా నచ్చింది. మా చిన్నోడు బాగా చేంజ్ అయ్యాడు ఇక్కడ వచ్చినాక. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంటికి దగ్గర అయితే మార్నింగ్ లేవరు తొందరగా, ఇక్కడైతే రాగానే నచ్చేసింది వాడికి బాగా. మళ్ళీ వద్దామంటే ఉందామా ఇక్కడ అంటే ఇంకా ఉందాం మమ్మీ, ఇంకా 1 week అయినా సరే అని చెప్పి అంటున్నాడు. అయితే సరే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటుంది కదా, మళ్ళీ వద్దాము, మధ్యలో కూడా మేడం ఇంకా వేరే ఉంటాయి అన్నారు. అట్లా మళ్ళీ కూడా వెళ్దాము అని చెప్పి అన్నాను. వాడు అసలు స్టేజ్ పైకి వస్తాడని కూడా నేను అనుకోలేదు. వచ్చి వాడికి నచ్చింది చెప్పిండు భయపడకుండా. అది నాకు పిల్లలు చేంజెస్ కావడం నచ్చింది. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ డే అక్కడ నక్షత్రాలు చూసాం కదా, అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ డే అట్లా గార్డెన్లో ఉండి చూడడం. తర్వాత ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఫుడ్ కూడా చాలా బాగుంది. మిగతా అన్నీ మేడం కూడా అన్ని దగ్గరుండి పిల్లలకైతే ఒక తల్లి ఎలా చూసుకుంటుందో అలా బాగా చూసుకుంది. అది కూడా కేర్గా ఎక్కువ ఉంది. మళ్ళీ
మట్టితో క్లే చేయడం పిల్లలకే కాకుండా మీరు కూడా చేయండి అమ్మా అని చెప్పింది మేడము. మాకు కూడా వచ్చింది తోచింది ఏదో చేసాము, అది కూడా బాగా అనిపించింది. తర్వాత ట్రెక్కింగ్ ఈరోజు కూడా బాగుంది. అసలు అలా వెళ్ళడం అందరితో కలిసి ఒక కొత్త ఫ్యామిలీ దొరికింది ఇక్కడ. కొత్త ఫ్యామిలీ అందరూ మంచిగా పరిచయం అయ్యారు, అది బాగా నచ్చింది. మనం ఒక్కళ్ళు వెళ్ళామంటే అట్లా వెళ్ళలేము ఫ్యామిలీ, కానీ ఇట్లా ఫ్రెండ్స్ అందరూ తెలియని వాళ్ళతో వెళ్ళడం ఇట్లా బాగా నచ్చింది. మేడం ఒకటి చాలా థ్యాంక్స్ అండి, అన్నిటికీ కేర్ తీసుకొని పిల్లల్ని బాగా చూసుకున్నారు. ధ్యానం కోసం అయితే ఫస్ట్ టైం ఇక్కడ చేయడము. స్టార్టింగ్లో అసలు నిద్ర వచ్చేసింది నాకు, తర్వాత వచ్చిన తర్వాత కొంచెం అలవాటు అయిపోయి చేసుకుంటున్నాం డైలీ పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత. అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం. పిల్లలు ఆటలే కాకుండా మాకు కూడా పెద్దవాళ్ళు మాతో కూడా ఆడిపించారు, అదైతే నాకు ఫుల్ హ్యాపీ. మేము కూడా చిన్నపిల్లలతో మేము కూడా ఆడుకున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు లలిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ మార్చ్ ఎండింగ్లో మహేశ్వరి మేడం ఇలాగా బాల వికాస్లో సమ్మర్ క్యాంప్ వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నాకు 2 పిల్లలు, పెద్దవాడు వేదవర్షిత్ 13 years, చిన్నవాడు ధృవ 7 years. ఇంకా 7 years స్టార్టింగ్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేడం చాలా పేషెన్స్తో ప్రతిదీ చిన్న కూడా చాలా కేర్ తీసుకుని మహేశ్వరి మేడం గ్రూప్లో ఇన్ఫామ్ చేయటము, వెంటనే ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అందరినీ ఒక 7 days ప్రోగ్రాంలో స్టార్ గేజింగ్ పెట్టారు, తర్వాత పెయింటింగ్ అండ్ ఇది పెట్టారు, ఆనంద కులకర్ణి. అంటే పెద్ద ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మాకు తక్కువ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇచ్చిన మహేశ్వరి మేడంకి హార్ట్ఫుల్గా థ్యాంక్ చెప్తున్నాను. అండ్ ఇంకా ఈ క్లే మౌల్డింగ్ అంటే మా పెద్దవాళ్ళని కూడా చిన్నపిల్లలా చేసేసి ఆటలు కానీ పాటలు కానీ క్లే మౌల్డింగ్ ఎవ్రీథింగ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మాకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ చిన్నపిల్లలు కూడా, అంటే మేము ఇంట్లో అయితే టీవీ ఫోన్కి దూరంగా అమ్మో బయటకు వెళ్ళి ఆడుకుంటే బాగుండు, ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా గడుస్తాయని భయపడే పేరెంట్స్ నుంచి ఈ 7 days త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూ అవ్వాలని చక్కగా టైం టేబుల్, డిసిప్లిన్ లైఫ్, ఈ మారల్ వాల్యూస్ అన్నీ, మైండ్ఫుల్ ఈటింగ్ కానీ, ఈ మెడిటేషన్ కానీ, యోగా కానీ అన్నీ చక్కగా చేస్తారని అందరినీ పేరెంట్స్ అండ్ కిడ్స్ని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ఫుల్ టు Maheshwari madam for connecting in a short period of time this many activities, and I'm very happy for this. Thank you so much for giving this opportunity. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వేదశ్రీ, నేను 3rd class చదువుతున్నాను. నేను బాల వికాస్కి వచ్చి చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఇక్కడ యోగా, సూర్య నమస్కార్, ఇంకా మెడిటేషన్ నేర్చుకున్నాను. నేను ఇక్కడ ట్రీ హగ్గింగ్ చేశాను. ఇక్కడ నాకు చాలా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అండ్ కొత్త గేమ్స్ కూడా ఆడాను. నాకు ఇక్కడ ఫుడ్ కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టాఫ్, ఇంకా స్పెషల్లీ అన్నపూర్ణ మ్యామ్. నాకు ఇక్కడ చాలా వెదర్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆల్ ఆపర్చునిటీస్ ఫర్ మహేశ్వరి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. Good evening everyone. This is my vision board. I enjoyed a lot in these 7 days. I have a cough problem. If I don't keep tablet to the evening, I'll get cough seriously. But here 7 days without tablet అందుకే ఇక్కడ నాకు వెదర్ అంటే చాలా ఇష్టం. మా కాలనీలో అయితే కాసేపు ఆడుకున్నా కూడా ఇంటికి రాగానే దగ్గు వస్తుంది, కానీ ఇక్కడ గంట సేపు ఆడుకున్నా కూడా ఏం రాలేదు. నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ 2 days అసలు చాలా నేను లెగడానికి కష్టపడ్డాను. మార్నింగ్ లెగడానికి ఎప్పుడు 4:30, అసలు 6 ముందు అస్సలు లెగలేదు. 6 or 6:30 అంతే. కానీ నేను ఇక్కడ 4:30కి లేచాను. ఈవినింగ్ కూడా ఇంత డైనింగ్ టేబుల్, ఇంత డిసిప్లిన్ మేనర్ అసలు నేను ఇంట్లో అసలు ఉండేవాడిని కాదు. అసలే హాలిడేస్, మళ్ళీ ఇంట్లో ఎట్లా పడితే అట్లా ఉండేటవాడిని. కానీ ఇక్కడైతే అసలు చాలా డిసిప్లిన్ మేనర్లో ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ యాక్టివిటీస్ నుంచి ఏం నేర్చుకున్నానంటే మైండ్ఫుల్ ఈటింగ్. ఒక రైతు కష్టపడితే మనకు వచ్చింది, అది ఎంతో చౌటూడ్చి కష్టపడితే వచ్చిన రైస్ని మనం రెస్పెక్ట్ఫుల్గా తినాలని వీళ్ళ ఎజెండా. అంటే మనము ఎజెండా అది మంచిగా తినాలి, వాళ్ళు చాలా కష్టపడి ఇస్తారు కాబట్టి. ఇంకా క్లే మేకింగ్ అయితే అసలు ఫస్ట్ టైం నాకేం రాలేదు. గంట సేపు అట్లానే కూర్చున్నా. వీళ్ళు చెప్పినట్టు మెడిటేషన్లో ఒక పాట్ గుర్తొచ్చింది. దాని తర్వాత ఇంక ఇక్కడ రాగానే నేను షౌటింగ్ పీరియడ్లో అసలు ఇక్కడ నేను షౌటింగ్ పీరియడ్ ఉండిద్దా అనుకున్నా.
స్లీపింగ్ పీరియడ్ కూడా పెట్టారు ఇక్కడ. ట్రీ హగ్గింగ్ కూడా పెట్టారు అక్కడ. ట్రీ హగ్గింగ్ నాకు అసలు ఇప్పుడు మేము డాడీ మా కాలనీలో ఉన్నప్పుడు తెలుసు మాకు ట్రీ హగ్గింగ్ ముందు నుంచే. కానీ ఆ బాధలు తీసుకుంటాయని మాత్రం మాకు తెలియదు. ప్రశాంతత ఇస్తాయని మాత్రం మాకు తెలుసు, కానీ బాధలు తీసుకుంటాయి, హ్యాపీనెస్ ఇస్తాయి, ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇస్తావని మాకు అసలుకి తెలియదు. ఫీల్ హ్యాపీ వైల్ హగ్గింగ్ ట్రీ అండ్ ఫర్గాట్ టు సే మై నేమ్ ఇస్ వేదవర్షిత్. థ్యాంక్ యూ. మహేశ్వరి మేడంకి థ్యాంక్స్ అని చెప్పడం చాలా చిన్న పదం అది. ఈ 7 రోజుల్లో పిల్లలకి నేను ఏం నేర్పించగలను, నా నుంచి నేను ఎంత ట్రై చేయగలను, ఇంకా ఏం నేర్పించాలి పిల్లలకి, ఆ తపన చూస్తే అసలు నాకైతే అసలు అర్థం కాలేదు. ఏంటి ఇట్లా కూడా వర్క్ చేస్తారా? అందులో లేడీస్ చేస్తారు, కానీ మేడం చూసాక అసలు ఒక ఆడపులి అంటారు చూసారండి, నిద్ర మానుకొని తిండి మానుకొని 24 hours పిల్లలకి నెక్స్ట్ ఏంటి ఇంకేం చేయాలి 2 మాటలకే నాకు దగ్గు వచ్చేసింది. అలాంటిది మేడం కంటిన్యూస్గా ఇది కాదు అంటే మేడం ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలకి ఈ 7 daysలో నేను ఏదో ఒకటి నేర్పించాలి. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్న పిల్లవాడు, నేను ఈ క్యాంప్కి వచ్చినందుకు ఇదో పలాంది నేర్చుకున్నాను, ఈ నా నుంచి నేను ఇక్కడ ఇది నేర్చుకున్నాను అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. వీలైతే అన్నీ నేర్చుకుంటే ఇంకా మేడం ఫుల్ హ్యాపీ. సో ఆ విధంగా అసలు నేను దగ్గరుండి చూశానండి. అసలు అది చెప్పలేమండి. అర్ధరాత్రులు కూడా మేలుకొని ఆ వాట్సాప్ గ్రూపులు చూసుకుంటూ రేపు పొద్దునే షెడ్యూల్ ఏంటి, అలాగే పేరెంట్స్ కూడా వాలంటీర్స్ తీసుకొని చాలా చక్కగా చేశారండి. నిజంగా మీకు కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచిగా సపోర్ట్ చేశారు. వాలంటీర్స్ చేసిన పిల్లలు చిన్న పిల్లలు అసలు వాళ్ళు చేస్తుంటే నాకు చాలా ముద్దు అనిపించింది. ఆ ఏజ్లో చక్కగా వెళ్ళి ఆడుకుంటారు. అలాంటి పిల్లలు డైనింగ్ దగ్గరకు వచ్చి మాట్లాడద్దు అని చెప్తూ ఉంటే అరే అవును కదా పెద్దవాళ్ళు, నిజంగా మంచిగా అనిపించిందమ్మా, బాగా చేశారు. ఇంకా ఈ 7 daysలో పిల్లలకి మనం మామూలుగా సమ్మర్ క్యాంప్ అంటే ఎక్కడికైనా బయట చేర్పిస్తే ఏదో 1 class 2 classes చేర్పిస్తామండి. బయట ఏం నేర్పిస్తారండి? సమ్మర్ క్యాంప్ ఒక 1 month 2 months హాలిడేస్ ఉంటాయి. బయట మనం చేర్పిస్తే మహా అయితే వాళ్ళు నాకు తెలిసి బేసిక్సే చెప్తారు. బేసిక్ చెప్పడానికి వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఈ 2 months 1 month దాన్ని నెమ్మదిగా నేర్పిస్తారు. నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. కానీ ఈ 7 daysలో నేను గమనించింది అయితే సంగీతం కానివ్వండి, యోగా కానివ్వండి, అలాగే ఇంకేం నేర్చుకున్నాం, భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అంతకుమించి ధ్యానం గురించి అయితే ఇక్కడ అందరూ యోగులే, వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సి లేదు. అది ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్లో కూడా మేడం కూర్చోబెట్టి ఫస్ట్ ధ్యానం చేయాలి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదే కదండి, వాళ్ళకి చెప్తే స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారేమో అన్న ఉద్దేశంతో ప్రతి క్లాస్లో కూడా మేడం ఫస్ట్ ధ్యానం చెప్పి అప్పుడు క్లాస్ స్టార్ట్ చేయడం అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఈ విధంగా అయినా ధ్యానంలోకి వస్తారు, నేర్చుకుంటారు అన్న ఒక తపన అక్కడ కూడా. అట్లా ఒక 7 daysలో మనము 2 months 1 month బయట ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి నేర్పించే యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక 7 రోజుల్లో మేడం ఇలా డిజైన్ చేయడం అనేది ప్రోగ్రాము నిజంగా మేడం సూపర్ మేడం. ఇంకా దీనికి వేరే మాటలు లేవు. అసలు ఇంతమందిని గ్యాదర్ చేసి మంచి వాళ్ళని స్టార్ గేజింగ్ అని, ఐ లవ్ మై బాడీ, అలాగే ట్రీ హగ్గింగ్ అని మాకు తెలియని ఇంకా నేను కొన్ని చెప్పలేదు. అక్కడ క్లే మోల్డింగ్ కానీ ఇంకా నేను కొన్ని మర్చిపోయి ఉంటానేమో. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. అలాగే ఫుడ్ విషయంలో కూడా పిల్లల్ని మామూలుగా మన ఇంట్లో పిల్లల్ని తినమంటే ఎంత మారం చేస్తారో అసలు. చిన్న పిల్లలు, మా పిల్లలు అయితే చిన్నవాళ్ళండి, 7 years, ఇంకొకళ్ళు 6 years అట్లా. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళైతే కొంచెం డిసిప్లిన్గా నేర్చుకున్నారు. వాళ్ళు తిన్న కొంచెం వాళ్ళే తీయడం, వాళ్ళే క్లీన్ చేయడం. అట్లాగే మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి మనం ఇంట్లో చెప్పడం కన్నా పక్క పిల్లలను చూసి పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు అనేది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో నిజంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి
ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ హట్ అవుతారో అని చెప్పేసి మేడం కోపంలో అరిచినా కూడా మళ్ళీ వెంటనే బాధపడి తనకు తని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి వచ్చి అవ్వాలి చెప్పడం అంటే వెంటనే మేడము వచ్చిన వాళ్ళు వెంటనే అందరూ ఆ హడావుల్లో వాళ్ళేమన్నా నేనేమన్నా తొందరపడి ఏమన్నా అన్నానేమో వాళ్ళు హట్ అవుతారేమో అని చెప్పేసి వెంటనే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పడం. నిజంగా సూపర్ మేడం, ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత తక్కువ టైంలో పిల్లలందరికీ కూడా మంచి మంచి యాక్టివిటీస్ బయట అయితే ఇన్నైతే నాకు తెలిసి మనమైతే నేర్చుకోలేమండి, అవునా కాదా? సో ఒక్కసారి మహేశ్వరి మేడంకి గట్టిగా చప్పట్లు. ఈ చప్పట్లు అనేవి కూడా చాలా తక్కువ అండి. ఒక 7 రోజుల ప్రోగ్రాంలో మిగిలిన యాక్టివిటీస్ చాలా బోర్డ్ యాక్టివిటీస్ నేర్పించారు, ఒక క్రమశిక్షణ అనేది నేర్పించారు. ముందుగా పిల్లలకి తెలుసుకోవాల్సింది ప్రతి పిల్లవాడు క్రమశిక్షణ. అది ఉంటే జీవితంలో మనం ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళకి వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహేశ్వరి మేడంకి, ఇంకా నాకు తెలియదు ఎవరెవరు ఉన్నారో, సో అలాగే ఈ పిరమిడ్ వాళ్ళందరికీ కూడా నాకు కరెక్ట్గా తెలియదండి ఎవరెవరు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Good evening everyone, my name is Hiranya Akshara. I will like this Bal Vikas summer camp. I will like to yoga, meditation. ఈ పాప మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. బాల్ వికాస్ సమ్మర్ క్యాంప్ గురించి మా రిలేషన్స్ ద్వారా తెలిసింది నాకు. తెలిసిన తర్వాత నేను చాలామందిని అంటే మా అక్క వాళ్ళకి అలా చెప్పినప్పుడు ఈ ఇంట్రెస్ట్ చూపించింది. పిన్ని నేను వస్తాను, వీళ్ళు గుడివాడలో ఉంటారు మేడం, గుడివాడ నుంచి మేము వస్తానంటే మేము మ్యారేజ్కి వెళ్తే అక్కడి నుంచి ఈమెను తీసుకుని వచ్చా. తర్వాత అకామిడేషన్కి మేము 2నే అని అదే 2 బెత్తలకే ఫీ పే చేసామని అంటే మళ్ళీ ఇంకోటి తీసుకో అననే కాకుండా ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకోండి అననే మనస్తత్వం మేడంకి మంచి, అంటే డబ్బులు వేస్ట్ కాకుండా అడ్జస్ట్ అవ్వండి అనే యొక్క మనస్తత్వం మట్టికి అది గ్రేట్ మేడం, మీకు ధన్యవాదాలు దానికి. ఇంకేంటంటే స్టేజ్ ఫియర్ ఉన్నట్టుంది, అందుకే చెప్పలేకపోతుంది అది. మేడం ట్రెక్కింగ్ కానీ ఏదైనా ఇప్పుడు ఫస్ట్ అడ్మిషన్స్ టైంలో ఆమె ఎంత సఫర్ అయిందంటే నేనైతే చూసినంత వరకు చాలా సఫర్ అయ్యారు మేడం. ఆ రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏమీ చేయకుండా మళ్ళీ 3 o'clockకి పేరెంట్స్ అందరం కలిసి మీటింగ్ పెట్టేటప్పుడు ఇలా జరుగుద్ది ఇంత గ్యాదర్ చేసి అసలు నాకు అసలు మెడిటేషన్ గురించి కానీ ఏమీ తెలియదు మేడం. నేను ఫస్ట్ టైం అలా మెడిటేషన్ చేయడం కూడా ఫస్ట్ టైమే. మేము హైదరాబాద్, నాది వరలక్ష్మి అండి. మా రిలేషన్ ద్వారా నాకు తెలిసిందన్నమాట ఇట్లా సమ్మర్ క్యాంప్ ఉందని. నేనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. మా హస్బెండ్ అన్నారు పిల్లలు పొద్దున్నే ఈ షెడ్యూల్ అంతా చూసి ఓకే పిల్లల్లో కొంచెం చేంజ్ వస్తుంది, నువ్వు వెళ్ళటం బెటర్ అని చెప్తే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆపి కూడా ఆయనే దింపి వచ్చారన్నమాట. కానీ దింపొచ్చిన కంటే ఎక్కువ మేము ఆనందాన్ని, ఫ్రెండ్స్ని, జరిగిన ఈ యొక్క మట్టి కానీ ట్రెక్కింగ్స్ కానీ ఫుడ్ మేడం ఎక్సలెంట్. అసలు ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఎలా అంటే ఇంట్లో వండుకునే దానికంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా కానీ వాళ్ళ మెయింటెనెన్స్, క్వాలిటీ మెయింటెనెన్స్ ఎక్కడ తక్కువ లేదండి. ఫుడ్ విషయంలో మనం ఒక 4 ఎక్కువైతే 10 మంది ఎక్కువైతే ఏముందిలే త్వరగా అలా చెక్ తీసేది ఇలా కట్ చేసేసేద్దాం అని రాకుండా మేము వెళ్ళి చూసాం, ఎందుకంటే మేము కటింగ్లో చూసాం. ఒక్క పీస్ కూడా బాగోపోయినా పక్కా తీసేసి అంత నీట్గా మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అసలు. ఈ విషయానికి అంటే 10-20 మంది కాదు కదా, దగ్గరగా 150-200 మెంబర్స్ కన్నా ఎక్కువ వేరే వాళ్ళు ఉన్నా అంతే నీట్గా మెయింటైన్ చేయడం నాకైతే ఫుడ్ సెక్షన్ మట్టుకు బాగా నచ్చింది మేడం. వాళ్ళ మెయింటెనెన్స్ అది. ఇంకా మేడం గురించి చెప్పాలని అంటే ఎంత సీరియస్గా ఉన్నా కొంచెం సేపట్లో అలా నవ్విచ్చేస్తారు అందరినీ. ఎలా నవ్విచ్చేస్తారంటే క్లాప్స్ కొట్టడం, బ్యూటిఫుల్ అని చెప్పడం, వెల్కమ్స్, ఇవి బాగా నచ్చినాయి మేడం. ఎర్లీ మార్నింగ్ లెగడం, ఈ యోగా క్లాసెస్ కానీ మెడిటేషన్ క్లాసెస్, ఇంకోటి స్టార్ గేజింగ్ది అసలు అయితే ఆ రోజు పిల్లలు మామూలుగా 7:30-8 కల్లా పడుకుని పిల్లలు ఆ రోజు మమ్మీ ఉందాం మనం చూద్దాం 11 వరకు కూడా చివరి లాస్ట్ వరకు కూడా ఉన్నాం మేడం.
అది ఇంట్లో వీళ్ళు ఏంటంటే మా చిన్న ఎలా అంటే కరెక్ట్ టైం టు టైం పడుకుని పోయేది కూడా, లేచి చూడాలి ఇంట్రెస్ట్ మాట. పొద్దున్న లేచి ఇలా వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, లెగమ్మా అనగానే వెంటనే లేచేస్తుంది. అసలు తొందరగా లెగడం అన్నది లేట్ మాట, కానీ చాలా ఫాస్ట్గా ఎంత ఇంట్రెస్ట్ చూపించారో పిల్లలు కూడా. దానికి ధన్యవాదాలు మేడం, మీ కృతజ్ఞత. మాటతో Good evening, everyone. My name is Hiranya Akshara. 6th class. I am studying in 6th class. I will like this Bal Vikas summer camp. I will like to tree hugging, trekking in forest, meditation, yoga. నా పేరు విజయలక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈ సమ్మర్ క్యాంప్ గురించి నాకు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని నేను 3-4 ఫ్రెండ్స్కి షేర్ చేశాను, వాళ్ళతో కలిసి వద్దామని. వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు ఈ ఏరియా పూర్తిగా కొత్త, మాది గుంటూరు కాబట్టి మేము అసలు ఎప్పుడు ఇటు రాలేదు. వెతుక్కుంటా ఎలాగైనా వెళ్దాం, ఒక్కదాన్నైనా పర్వాలేదని. నాకు ఫోన్లో కూడా అది అడ్మిన్ అవ్వటం కూడా నాకు తెలియలేదు ఫస్ట్ ఎలా చేయాలో. లావణ్య మేడం గారికి, అలివేలు మేడం గారికి ఫోన్లు చేసి విసిగించాను, ఎలా చేయాలని. పక్కింటి వాళ్ళని కూడా విసిగించాను, ఎలా చేయాలి, దీంట్లో నా పేరు ఎలా నమోదు చేయించుకోవాలి, ఎలా అవ్వాలి అని. ఆ ఫోన్ వాడటం నాకు అవసరమైనంత వరకే వాడుకుంటాము, ఎక్కువ ఫోన్ వాడే అలవాటు లేదు. కొంచెమే అవసరమైనంత తెలుసుకున్నాం, మిగతా తెలుసుకోవాలి అవసరం లేదాన్ని. చాలా ఇబ్బంది అయినా కానీ వాళ్ళు ఎవరన్నా తోడు వస్తారేమో ఒక్కదాన్ని ఎలాగా అనుకున్నాం, కానీ ధైర్యం చేసేసాను. ఎవరు రాకపోయినా వెళ్దామని నిర్ణయించుకొని మా మనవరాలను తీసుకొని వచ్చేసాను. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి కూడా అసలు ఇంటి దగ్గర ఉదయం 7ంటికి కానీ లేకవరు, ఇక్కడ అసలు 5ంటికి వెళ్ళేసి కూర్చుంటుంది. అసలు నాతో పనే లేదు, దాని పాటికి తింటుంది, అన్నిట్లో పాల్గొంటుంది. పొద్దున్నే కూడా 5ంటికి వెళ్ళేసి తను ముందే వెళ్ళిపోతుంది నా కోసం ఆగకుండా. ఇక్కడ నేర్చుకున్న యాక్టివిటీస్ మాత్రం ఎన్నో కొన్ని తనకు నచ్చినవి. మెడిటేషన్ మీద కొంచెం అవగాహన ఉంది నాకు. మాకు గుంటూరులో అప్పుడప్పుడు ఈషా ఫౌండేషన్ వాళ్ళు కొంచెం ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. అలాంటివి పెట్టినప్పుడల్లా తప్పకుండా నేను అటెండ్ అవుతాను. అందుకని ఇది చూద్దాము, ఒకసారి వద్దాము, ఇది నేర్చుకుంటే మంచిది అని, అమ్మాయికి నేర్పిస్తే మంచిది అని చెప్పి తీసుకొచ్చాను. వచ్చినందుకు అది బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఎన్ని రోజులైనా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తనకు నచ్చినవి నేను కొన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా చేస్తాను కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మజ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా పాపని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ మెసేజ్ వచ్చింది, ధ్యాన బాల వికాస్ అని. మా హస్బెండ్ చెప్పారు మంచి అవకాశము, తీసుకెళ్ళు అని. అయితే మా పాప మీద ఏంటంటే తను అంత రమ్మంటే తొందరగా వచ్చేది, కానీ ఎందుకు అనిపించింది ఇక్కడికైతే కంపల్సరీ తీసుకురావాలి అని. ఇక్కడికి వచ్చాక మహేశ్వరి మ్యామ్ని చూశాక అసలు ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతి పని ముందు ధ్యానం చేసి స్టార్ట్ చేయాలి. అసలు పొద్దున్నే లేవదు మా అమ్మాయి. అలాంటిది లేచిపోతుంది, టక వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా మారం చేయలేదు, ఫటాఫట్ తన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు మేడం ఎనర్జీస్ చూస్తే అసలు ఆశ్చర్యమే, ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. నాకైతే షీఈ్ లిటరలీ లైక్ ఏంజల్ సోల్ ఫర్ చిల్డ్రన్. పేరెంట్స్ కూడా నిజంగా చెప్తున్నా, ఇంత మంచి అవకాశం నాకు దొరికిందంటే నిజంగా నా అదృష్టమే, మా పాప అదృష్టం కూడా. ఇంకా ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్, ఇన్ని ఆపర్చునిటీస్ పిల్లలకి తెలియని కూడా తెలీదు, ఇది ఉంది అది ఉంది, ఈ అవకాశం ఉందని. బట్ దే కేమ్ టు నో దట్ దీస్ ఆర్ ద థింగ్స్. ఇంత క్రియేటివ్గా ఉండొచ్చా పిల్లలు అని. లేకపోతే ఇంట్లో ఫోను, టీవీ ప్లస్ అంటే లిమిటెడ్ స్పేస్లోనే ఉంటారు. ఇక్కడ వచ్చాక ఈ వాతావరణము, మేడం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఇంత చిన్న 7 days టైంలో ఇంత డిజైన్ చేసి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ మిస్ కాకుండా పిల్లలందరినీ డిసిప్లైన్గా, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అంతే అవకాశం ఇచ్చి తీసుకొచ్చారు. ప్లస్ అలాగే ఇక్కడ స్టాఫ్, ఇక్కడ ఎన్వైర్న్మెంట్, ఇక్కడ ఒక తెలియని ఎనర్జీ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చెప్పలేను. ఇది ఒక పెద్ద కుటుంబంలాగా 7 days స్పెండ్ చేశాము. ఇక్కడ స్టాఫ్ కానీ అసలు అంత అద్భుతం. మేడం అయితే నిద్రాహారాలు మానేసి తన గురించి పట్టించుకోకుండా
పిల్లలు ఏది మిస్ కాకూడదు. ఆ మార్నింగ్ లేచి అందరినీ లేపారు ఈరోజు ట్రెక్కింగ్కి అయితే. లిటరల్లీ దట్ వాస్, నాకైతే ఆశ్చర్యం తీరలేదు. ఎంత కేరింగ్ అంటే పిల్లలతో పాటు పెద్దోళ్ళకి కూడా చాలా నేర్పించారు మేడం, నిజం చెప్తున్నా. ఎందుకంటే మైండ్ఫుల్ ఈటింగ్ కొంచెం తక్కువే, ఎందుకంటే కలిస్తే మనం ఆగలేం, మాట్లాడకుండా ఉండలేం. అలాంటిది చిన్న పిల్లల చేత చెప్పించారు, అది కూడా చాలా అద్భుతం. ఇక్కడ ప్రతి అసలు ప్లేస్ కానీ, ఫుడ్ కానీ, మాటలు కానీ, అసలు అన్నిట్లో ఎనర్జీ ఫుల్ అంటే ఫుల్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంత తక్కువ సమయంలో, ఇంత తక్కువ ప్రైస్లో, ఇంత మంచి అవకాశం అందరికీ ఇచ్చారు మీరు. నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా చాలామందిని కూడా పిల్లల్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ కంపల్సరీ పార్టిసిపేట్ చేయించి చైతన్యవంతులు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మారుతి, మాది నెల్లూరు. ఈ క్యాంప్కి మనవణ్ణి, మనవరాలు, కోడలు, మావారు, నేను వచ్చాము. అయితే చిన్నప్పటి నుంచి ధ్యానం ఉండడం వల్ల బాగా వాళ్ళంతటా వాళ్ళు అన్నీ ఇదిగా స్ట్రాంగ్గా తయారవుతారని ఏంతో తీసుకొచ్చాను. కానీ చీకటితోనే లేసారు పిల్లలు, ఇంటి దగ్గర అయితే లెగరు. మా ఉదయాన్నే ధ్యానంతో మొదలై యోగా, తర్వాత ట్రెక్కింగ్లని, బొమ్మలు తయారు చేయడం అని అన్నీ ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి ఇవి ఉంటాయా, మనకు కొంతకాలం వరకు ఏం తెలీదు, కానీ ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలియాలి. ఒక్క రోజులోనే 5-6 ప్రోగ్రాములు పూర్తి చేసేవారు. ఈ మహేశ్వరి మేడం గారు నిజంగా చాలా, అసలు చెప్పలేను, నేను ఏమని వర్ణించాలో కూడా తెలియట్లేదు, అంత ఇదిగా చెప్తున్నారు, ఒక సింహంలాగా. ఇంకేంటి, అదే ధ్యానం కొరకేనండి నేను తీసుకొచ్చింది పిల్లల్ని. ఫుడ్ మాత్రం కట్టెల మీదే వండి ఒకరు 300-400 మందికి వండి పెడుతున్నారు. మనం ఇంట్లో కూడా 4-5 కూరలు చేసుకోం, కానీ ఇక్కడ 4-5 కూరలు చేసి మళ్ళా స్నాక్స్ అని, మార్నింగ్ టిఫిన్ అని బాగా పెడుతున్నారు. ఒక్కరు కూడా సింక్ అవ్వలేదు, అసలు హెల్త్ బాగలేదని ఏం లేదు. ఈ 7 days అందరు హెల్తీగా ఉన్నారు, అది బాగా గమనించాను నేను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అరుణ, మేము అనంతపురం నుంచి వచ్చాము. బేసిక్గా ఇది మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇక్కడ సమ్మర్ క్యాంప్కి రావడం, బాల వికాస్ సమ్మర్ క్యాంప్కి రావడం. అయితే మేము ఫస్ట్ టైము ఉమామహేశ్వరి మేడంని న్యూ జెర్సీలో కలిసాము, మేము ఉన్నది యూఎస్లోనే. సో అప్పుడే తెలిసింది మేడం బాల వికాస్ ప్రోగ్రామ్ కిడ్స్ని ఇలా చేస్తారని. అప్పుడు ఎందుకో ఒక థాట్ అనిపించింది, అట్లీస్ట్ ఆన్లైన్లో అయినా నేను జాయిన్ చేపిస్తే బాగుంటుంది అని. బట్ ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యింది, మేము ఇండియాకి వచ్చాము, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మా హస్బెండ్కి వర్క్ ఉన్నా ఇక్కడికి వచ్చి 5 days కనెక్ట్ అయ్యి వర్క్ చేసి సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు బాల వికాస్ సమ్మర్ క్యాంప్, సో ఎవ్రీడే మార్నింగ్ యోగా అండ్ మెడిటేషన్, తర్వాత ట్రీ హగ్గింగ్ అండ్ ట్రెక్కింగ్, క్లే ఐడల్, నెక్స్ట్ డే పెయింటింగ్. ఈ ప్రోగ్రామ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మార్నింగ్ వెదర్కి. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఆరుష్ స్కూల్ ఉన్నా కూడా క్లోజ్ టు స్కూల్ టైంకి లేచి దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళి రష్ చేసుకుంటూ వెళ్ళేవాడు. సెకండ్ డే నేను వస్తుంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఏడ్చున్నాడు, నేను వస్తా అని చెప్పి. సో సెకండ్ డే కంపేర్డ్ టు అదర్ కిడ్స్ హీ ఈస్ టూ యంగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, బట్ స్టిల్ హీ అడాప్టెడ్ టు ఆల్ ద యాక్టివిటీస్ వెరీ వెల్. అండ్ ఆఫ్టర్ మార్నింగ్ సెషన్స్లో శ్లోకాస్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ పెయింటింగ్, స్కెచింగ్ చాలా బాగున్నాయి. అండ్ ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్ అయితే నాకు చాలా ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ డే విజన్ బోర్డ్ మేకింగ్, అండ్ సెకండ్ డే ఐ థింక్ వర్డ్ పవర్ అది కానీ, అండ్ ఫ్రూట్స్తో కేక్ మేకింగ్ అది చాలా బాగుంది అది కూడా. అండ్ ఈరోజు భూమి థియేటర్ ప్రోగ్రామ్ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి మ్యామ్ ఫర్ డిజైనింగ్ అండ్ మేనేజింగ్ సచ్ ఎ బిగ్ క్రౌడ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. more energy to you to conduct such more programs. Thank you very much. And మేము ఎప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా మాకు ఎప్పుడు అవకాశం ఉన్నా కంపల్సరీ వస్తాం సమ్మర్ క్యాంప్కి. సో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, డిసెంబర్లో కూడా ఉంటుంది. సో దట్ ఈస్ మై విష్. థ్యాంక్ యూ సో మచ్
And thank you, Arush, for supporting and participating. And he still want to stay. He's asking, ఈరోజు అడుగుతున్నాడు అప్పుడే అయిపోయిందా ఇంకా రేపు వెళ్తాం నాన్న అంటే లేదు ఇంకా ఉందాం అప్పుడే అయిపోయిందా అంటున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే అమేజింగ్ ఫుడ్ అండి. అండ్ కిచెన్ మెయింటెనెన్స్ కానీ ఫుడ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. సో దట్స్ మై మెసేజ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అదే మాకు ఫస్ట్ టైం ఇక్కడ కడతాలకి రావడం. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ లైక్ బాల వికాస్ అని వింటూ ఉన్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ మహేశ్వరి మేడం గురించి ఎప్పటి నుంచో తెలుసు, బట్ ఇంత ఈ లెవెల్గా ఆర్గనైజ్ చేస్తున్నారని పర్సనల్గా ఉండి చూడడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ కిడ్స్ ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళు డేకి ఒక్కటి తీసుకెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దేర్ లైఫ్ విల్ బీ ట్రెమెండస్ అనమాట. అన్నీ చెప్తున్నారు ఇక్కడ, అమేజ్డ్. అంటే నేను 3 days వాలంటరీ కూడా చేశాను కదా కిడ్స్ ఆర్ట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్కి. సో ఒక్కటి మేడం చెప్తుంది ఏంటంటే లైక్ కిడ్స్ చిన్నపిల్లలు కొంతమంది స్టక్ అయిపోతారు ఏదైనా డ్రా చేయండి అంటే, ఒక్కసారి వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటేనే దే గెట్ సో మెనీ థాట్స్ అనమాట. ఇట్స్ లైక్ ఇక్కడ చూసింది డిఫరెన్షియేషన్ ఏంటంటే మెడిటేషన్ కనెక్టింగ్ టు ద ఆర్ట్, దట్స్ లైక్ వెరీ గుడ్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇంకా ఫుడ్ గురించి ఐ నో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నో హియర్, బట్ మాకు కూడా తెలియంది లైక్ ఫ్రూట్ కేక్, ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఐ మీన్ సింపుల్గా కిడ్స్తోనే చేయించి అందరికీ దాని గురించి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అది చాలా బాగుంది. అండ్ ఇంకా ఐ థింక్ ట్రీ హగ్గింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ అది చెప్తున్నట్టు ఇంతమంది క్రౌడ్ని ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ కాదు. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం. అండ్ ఫుడ్ ఈజ్ లైక్ రియల్లీ గుడ్ హియర్. ఎవరైనా రావాలనుకున్నా కూడా ఐ మీన్ నో సెకండ్ థాట్ అనమాట, అంతా బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటే కంపల్సరీ వచ్చి యూటిలైజ్ చేసుకోండి. వాలంటీరింగ్ గురించి అది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. మనం ఎంతసేపు ఉన్నా మనం పార్టిసిపేట్ చేసే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ మాకు ఆపర్చునిటీ దొరకడం కూడా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వాలంటీరింగ్లో మేము క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూసింది మెడిటేషన్, ఆర్ట్, కిడ్స్కి ఎలా టీచ్ చేయడం, అదంతా ఎక్స్పీరియన్స్ ఐ టేక్ బ్యాక్ ఫ్రమ్ హియర్ అనమాట. మేము అక్కడ యూఎస్లో ఉండి కొన్ని క్లాసెస్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటాము. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యాడ్ అవుతుంది మాకు. అదే మేడం అక్కడ ఉన్నప్పుడు మాట్లాడినా కూడా ఇంత డెప్త్ నాలెడ్జ్ ఇక్కడ ఉన్నందుకే దొరికింది. అండ్ ఆపర్చునిటీ కూడా మాకు రావడం చాలా గ్రేట్ ఇది. సో దట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. అండ్ సమ్మర్ క్యాంప్కి వచ్చిన కిడ్సే కాదు, పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఆర్గనైజింగ్ సచ్ ఎ బిగ్ క్రౌడ్ ఈజ్ వెరీ బిగ్ టాస్క్. మేము గమనించింది ఏమంటే ఇంట్లో ఒక చిన్న బర్త్డే పార్టీ చేస్తే ఒక 10 members వచ్చినా మనం 1 hour హ్యాండిల్ చేయాలంటే కష్టము. అలాంటిది ఒక ఫుల్ డే ఇంతమందిని ఒక్కరే, అది మహేశ్వరి మ్యామ్ ఒక్క సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్నారు, అది గ్రేట్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ముందుకొచ్చి ఎలా వీలైనంత వాళ్ళు సపోర్ట్ చేస్తే అది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో కిడ్స్ అందరికీ మీరు ఇక్కడ వెజిటేరియన్ ప్రమోషన్ ఎలాగా అని మేడం చెప్పారు కదా, మీరు కూడా వెళ్ళి మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ ఏదో మీకు తెలిసినంత వెజిటేరియన్ కూడా ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. కిడ్స్ ఇక్కడ వచ్చిన కిడ్స్ ఎస్పెషల్లీ వాళ్ళు మర్చిపోవచ్చు, బట్ పేరెంట్స్ మీరు ఒక్కసారి రిమైండ్ చేయండి మీరు ఏం నేర్చుకున్నారు సమ్మర్ క్యాంప్లో, అదొక్కసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే దే ఈజీలీ లిజన్ అనమాట. ఒక పేరెంట్ కానీ లేకపోతే గ్రోనప్స్ చెప్పేదానికి ఒక సేమ్ ఏజ్ వాళ్ళు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. My name is Padmamukhi. I'm class 10. I'm here to share my experience in this summer camp. I enjoyed the summer camp very well. Firstly, I would like to thank my parents and Maheshwari ma'am for giving this opportunity to participate in various activities like meditation. Meditation helped me to visualize images, to draw. Yoga helped me to make my body flexible. Clay molding was fun. Trekking was adventurous. Stargazing was... I enjoyed stargazing. Food was very tasty. Thank you. Board.
and my goals were to achieve a good result in class 10, to get a good impression to parents, to see the happiness in parents' eyes, and to-do list to achieve. Work hard and study well to the success point. Don't give up because preparation is the key of success, which makes me start a new beginning of my life. I learned from meditation, I learned how to visualize images, to draw art. I learned many techniques by doing the painting. Yoga made my body to be flexible. Stargazing was good. Food was tasty. Trekking was adventurous. Thank you. హలో, నా పేరు ఉషారాణి. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. మాకు ఈ ప్రోగ్రాం గురించి అసలు ఏమీ తెలియదు, కానీ కల్పన మేడం గారు మాకు చెప్పడంతో దీని గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ ప్రోగ్రాం అంతా చాలా బాగుంది. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంది. పెద్దవాళ్ళని కూడా చిన్నపిల్లల్ని చేసి మేడం గారు అంతా ఇచ్చేశారు. ఫుడ్ అది కూడా చాలా బాగుంది. ఇంత షార్ట్ పీరియడ్లో ఆవిడ ఇంత అలా కండక్ట్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. మహేశ్వరి మేడం గారికి, కల్పన మేడం గారికి నాకు థ్యాంక్స్. అందరికీ నమస్కారము. పిల్లలందరికీ నా దీవెనలు. నా పేరు సత్యవతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే మా అమ్మాయికి బాగా ధ్యానంలో ఉంటారు. ఆమె ఇది చూసి వాళ్ళ అబ్బాయిని పంపిస్తాను, అమ్మ నువ్వు కూడా వెళ్ళు అని అంది. నాకు ధ్యానం గురించి చేస్తాను కానీ నాకు అంత విషయం తెలీదు. పూర్తిగా ఇక్కడికి వచ్చిందో తెలిసినంత తెలీదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ధ్యానం అంటే ఏంటి, ఎలా ఉంటారు, ఎలా చెయ్యాలి, దానివలన ఏమిటి అన్నది నేను చాలా తెలుసుకున్నాను. రాజశేఖర్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. ఇంకొక సార్ కూడా దీని గురించి చాలా సెషన్స్లో చాలా వివరంగా చెప్పారు. వాటి వలన నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. నేను యోగాలో కూడా ధ్యానంలో కూడా చాలా బాగా చేయగలుగుతున్నాను. తర్వాత ఈ పిల్లలు కూడా, మా మనవడు, వాడి పేరు కుమార్ దత్త, వాడు ఇప్పుడు 10th వచ్చాడు. వాడు కూడా ఎర్లీ 5కే లేచిపోతున్నాడు. లేచిపోయి రెడీ అయిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి నన్ను అడగట్లే అసలు, వాడే వెళ్ళిపోతున్నాడు, వాడే అన్నీ చేస్తున్నాడు. కానీ వాళ్ళకి టైం ప్రకారం మెయిన్ యోగా నేర్చుకోవాలని మా ఉద్దేశం కూడా. వాళ్ళ అమ్మ పంపించింది. యోగా చేస్తున్నాడు. తర్వాత ఏమో ధ్యానం కూడా చేస్తున్నాడు. అన్నిట్లో కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట. అది నాకు చాలా నచ్చింది. నేను కూడా చాలా ఫుడ్ ఒకటి చాలా బాగుంటుంది. అసలు పత్రిజీ ఇంత బాగా ఇట్లా చేస్తారు అన్నది తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫుడ్డు, ఆ తర్వాత మేడం అయితే చాలా అంత బాగా కంట్రోల్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ని చేసి ఆవిడ ప్రతిదీ అంత కంట్రోల్ చేసి చేశారంటే చాలా అది ఎందుకు వచ్చింది ఆవిడకంటే ఈ ధ్యానం వల్లనే ఆవిడ శక్తి అంత ఉంది అనిపించింది నాకు అలా అనిపించింది. మనం కూడా అలాగే ఉండాలి అని అనిపించింది. తర్వాత ఇంకా భోజన విషయంలో కూడా అన్నపూర్ణం దాంట్లో కూడా చాలా బాగుంది. అంతా బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏంటి, డిన్నర్ ఏంటి, అంతా బాగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక అడవిలోకి వచ్చి ఫోన్ కానీ టీవీ కానీ ఏమీ లేకుండా, ఏదో అలాగా మనం పొద్దులేస్తే టీవీ అన్నీ ఫోన్లు అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఏ విషయాలు ఏమీ లేకుండా చల్లటి గాల్లో అలా, ఇంకా చల్లటి నీళ్ళు కూడా లేవు ఈ వేసవిలో, అట్లాగా ఉన్నాం ఈ 7 రోజులు, ఈ 6 రోజులు. కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే అంత బాగా అనిపించింది, ఇంకా ఉండాలనిపించింది. తర్వాత స్టార్స్ది కూడా చూపించారు. మా చిన్నప్పుడు మేము డాబాల మీద పడుకొని స్టార్స్ని చూస్తూ పడుకునేవాళ్ళం సమ్మర్లో. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగింది, అది నాకు ఫీలింగ్ వచ్చింది. ఎంత బాగా అనిపించింది. ఆ రోజు అక్కడే పడుకోవాలనిపించింది, మళ్ళీ రూమ్కి రావాలనిపించలేదు. అలాగా చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు మేడం.
అవన్నీ కూడా అన్నీ ఇస్తారని నేను చూడలేదు. నాకు అనుకోలేదు, ఏవో నేర్పిస్తారు అనుకున్నాను. కానీ ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టి అంత పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి వాళ్ళ చేత పిల్లలకి ఇంత నేర్పిస్తారు అని అనుకోలేదు నేను. అలాంటిది ఇంత వాళ్ళకి పిల్లలకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పారు, నేర్చుకున్నారు కూడా వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళినది కూడా అలాగే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నాను. ఈ మహేశ్వరి మేడం కూడా చాలా థ్యాంక్స్. ఇంత బాగా కండక్ట్ చేసిన అందరూ వాలంటీర్స్కి ఏంటి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను నేను. ధన్యవాదాలు. My name is Amruta. I am studying 7th class. Today I am telling about my experience. I like these activities and programs. Especially I thankful my parents and Maheshwari ma'am for giving this opportunity. I like tree hugging and food, yoga, meditation, playing grounds and trekking. I enjoyed my friends. I didn't wake up on 5, but in the summer camp I wake up on 5. I wake up in my house 7. నేను ఇక్కడ చాలా ఇంప్రూవ్ అయ్యాను. నాకు ఇక్కడ ఎన్నో విషయాలు తెలిసింది. నేను మా ఇంట్లో కంటే ఇక్కడ చాలా డెవలప్ అయ్యాను. ఇక్కడ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఏమేం చేయాలి, ఎలా పేరెంట్స్తో ఉండాలి, ఎలా మూవ్ అవ్వాలి అని ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. Good evening to everyone. My name is Sahiti. I am from Hyderabad. First of all, thanks for Maheshwari ma'am for giving this opportunity. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. వాళ్ళు గ్యాస్ లేకపోయినా కానీ కట్టెల పొయ్యి మీద చేస్తుర్రు మా కోసం. ఇంకా నాకు ఇక్కడ చాలా నచ్చిందంటే స్టార్ గేజింగ్, ఇంకా క్లే మౌల్డింగ్. శిరీష మ్యామ్ వాళ్ళు, లావణ్య మ్యామ్ వాళ్ళు మాకు మంచిగా నేర్పించారు భగవద్గీత శ్లోకాస్, ఇంకా మ్యూజిక్. ఇంకా డ్యాన్స్ చేసేటప్పుడు మేము ఎవరం డ్యాన్స్ చేయట్లేదని కల్పన మ్యామ్ వచ్చి మాతో మంచిగా డ్యాన్స్ చేయించారు. ఈరోజు ట్రెక్కింగ్కి వెళ్ళినాం, అది కూడా చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. ట్రీ హగ్గింగ్ కూడా చాలా బాగుంది, అది మా స్ట్రెస్ అంతా రిలీజ్ చేసింది. నాకు కూడా తెలియదు అట్లా ఉంటుందని. Hello everybody, I am Srinandana. I am going to 10th and I am from Nizamabad. యాక్చువల్గా ఇక్కడ నేను మా అమ్మ, నా సిబ్లింగ్ అండ్ మా డాడీతో వచ్చాను. మా డాడ్ హ్యాస్ బీన్ డూయింగ్ మెడిటేషన్ సిన్స్ I wasn't born, like from 2008 I think so. He has been a vegetarian since then. He asked me to do the meditation and I didn't listen to him. And after coming here, for the first 2 days, I honestly felt like ఎందుకు ఇక్కడ ప్రతిదానికి మెడిటేషన్ చేపిస్తున్నారు, ఒట్టిగానే 1 hourకి ఒకసారి కాన్స్టాంట్గా మెడిటేషన్ చేపిస్తున్నారని ఫీల్ అయ్యా. బట్ ఆఫ్టర్ 2 days I felt like it's therapeutic, mindful, serene and like peaceful. I understood how it's like important in our life. అంటే అది కూడా ఒక మెయిన్ పార్ట్ అండ్ దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు. అండ్ ఆల్ ది థ్యాంక్స్ గోస్ టు మహేశ్వరి మ్యామ్. Hi everyone, my name is Samanvita. I'm from Hyderabad. నేను ఇక్కడ మా అమ్మమ్మ, తమ్ముడు, మేము ముగ్గురము వచ్చాము కల్పన ఆంటీ వాళ్ళతోటి. అండ్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ 2 days నిద్ర వచ్చేసింది, బోరింగ్గా అనిపించింది, ప్రతి క్లాస్ లైక్ అలాగా అనిపించింది. దాని తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీతో డ్రాయింగ్ ముందు ఇలా ఇమాజినేషన్ చేయడం ఇదంతా చాలా బాగా అనిపించింది. ఆ పిక్చర్ అనుకున్నా కానీ అలా ఏం రాలేదు. ఫుడ్ అదంతా నిజంగా చాలా బాగుంది. మేము మాట్లాడాం కొంచెం, అండ్ చిన్నపిల్లలందరూ వచ్చి మాకు మాట్లాడొద్దని చెప్పారు. అదంతా బాగుంది. అండ్ మహేశ్వరి మ్యామ్, థ్యాంక్స్ యూ అలాట్. We have had stargazing, meditation, yoga, trekking and all the best things. Like we didn't even know that they exist in here. We did a lot in this literal 7 days. I feel like నేను ఇంకా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఇంకొక 7 days ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇక్కడికి రాకముందు ఇక్కడ మేబీ బోరింగ్ ఉంటుందేమో, ఎందుకంటే మెడిటేషన్ సెంటర్ కదా, మొత్తం మెడిటేషనే చేపిస్తారేమో అట్లాగా అని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక
ఇట్స్ రియలీ లైక్ టు ఎంజాయింగ్ అండ్ ఆల్, ఇట్స్ టు జాయ్ఫుల్. ఇంకా కమింగ్ టు ఫ్రెండ్స్, నేను అనుకున్నా ఇక్కడ నేను వీళ్ళతో బ్లెండ్ అవ్వలేనేమో, బట్ ఇక్కడ ఫ్రెండ్స్, వాలంటీర్స్ అండ్ ఆల్, దే ఆర్ సో కైండ్, like they are blending so easily. I've made a lot of friends. అండ్ డ్రాయింగ్ సార్ చాలా ఫ్రెండ్లీగా అన్ని టెక్నిక్స్ మాకు చెప్పి అన్నీ చేసి చూసి అలా చేశారు. ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంది, అలా నేచర్లో నడవడం, మార్నింగ్ అంతా బాగుంది. క్లే మాడ్యూలింగ్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ టైం చేసా. Thank you for giving us this wonderful opportunity. And all thanks goes to all the volunteers and Maheshwari ma'am here. Thanks everybody. Good evening everyone. My name is Mansi. I am studying in 4th class. Today I am sharing my experience with all my friends and some aunties and somebody. I think నేను ఫస్ట్ అనుకున్నాను అక్కడ ఏం చెప్పారు అనుకున్నాను, ఇంకా ఎవరు ఫ్రెండ్స్ లేరని ఫస్ట్ రోజు అనుకున్నాను. కానీ అలా ఉంటే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, వాలంటీర్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అలానే నేను చాలా యాక్టివిటీస్ కూడా నేర్చుకున్నాను, లైక్ మెడిటేషన్, యోగా, క్లే మౌల్డింగ్, ట్రీ హగ్గింగ్, ప్లాంటింగ్ చాలా నేర్చుకున్నాను. ట్రీ హగ్గింగ్లో నేను ట్రీని హగ్ చేసుకున్నప్పుడు నేను దానికి ఒక నేమ్ సజెస్ట్ చేద్దామని అనుకున్నాను. కొన్ని నేమ్స్ చెప్పాను, అది ఏం సౌండ్ చేయలేదు. లాస్ట్కి ఒక నేమ్ చెప్పాను, స్టార్ బడి అని. అప్పుడు అదొక సౌండ్ చేసింది, ఎస్ అన్నట్టు. అప్పుడు నేను అప్పటి నుండి నేను ఒకవేళ ఇక్కడికి వస్తే నీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా నేను హగ్ చేసుకుంటాను అని అన్నాను. అప్పుడు కూడా అదేదో సౌండ్ చేసింది. ఏదన్నా ఆన్సర్ చెప్పాలంటే సౌండ్ చేస్తుంది, లేకపోతే ఏమీ చెయ్యట్లేదు. ఫస్ట్ డే నేను అసలు బోరింగ్ ఉంటుందని అనుకున్నా. అలా 2, 3, 4 అలా డేస్లో అయినప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మార్నింగ్ ఫస్ట్ డే, సెకండ్ డే నేను లేవలేదు, కానీ థర్డ్ డే, ఫోర్త్ డే నుండి 7కే లేస్తున్నాను నేనే, ఎవరు లేకపోయినా. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, వాలంటీర్ అయ్యాను నేను. ఇంకా వాళ్ళు వచ్చి సంబడికి ఏం తినాలి, మన బాడీకి ఏంటి అని అలా చెప్పారు. ఇంకా ఈరోజు భూమిక థియేటర్ వాళ్ళు వచ్చి స్టోరీస్ చెప్పారు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ సమ్మర్ క్యాంప్. థ్యాంక్ యూ. Good evening everyone. My name is K. Vaishnavi. I am studying in 8th class. I am from Rajapet, Yadadri Bhuvanagiరి district. మేము ఇక్కడ ఆర్ట్, క్రాఫ్ట్, ఇంకా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ చేసాం. ఇక్కడ పెయింటింగ్, డ్రాయింగ్, స్టార్ గేజింగ్, యోగా, మెడిటేషన్ అన్నీ చేసాం. ఏమన్నా చేసే ముందు కూడా మెడిటేషన్ చేయాలని మ్యామ్ చెప్పేది. నాకు ఇక్కడ నచ్చింది మెడిటేషన్, యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్. Thank you. Good evening to all. My name is Jahnavi. I am studying in 6th grade. I am from Rajapet. నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, మెడిటేషన్, యోగా, మ్యూజిక్, భగవద్గీత, బ్రెయిన్ జిమ్, ట్రీ హగ్గింగ్, ట్రెక్కింగ్. లైక్ దిస్ ఐ లర్న్ సో మెనీ. ఇక్కడ నాకు చాలా నచ్చినైతే స్టార్ గేజింగ్. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మహేశ్వరి మేడంకి ఎంత చెప్పినా తక్కువే. తను ఇక్కడ ఈ 7 days ఒక చిన్న అసలు ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ 7 days ఇక్కడ పిల్లల కోసం ఎంతో తపన పడుతూ ఏదో ఒకటి నేర్పించాలని 24 hours మేడం సర్వీస్ చేసుకుంటూ చాలా అసలు మేడం చూస్తే అసలుకి ఇంతమంది 140 చిల్డ్రన్స్కి అసలుకి ఒక తల్లిలాగా. మామూలుగా అయితే మనం పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే మీ పిల్లలు పక్క వాళ్ళ పెన్సిల్ తీసుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు, తనని కొట్టాడు
అనే కంప్లైంట్స్ వస్తాయి. ఇక్కడ అసలు చూద్దామంటే కూడా అలాంటి కంప్లైంట్స్ లేవు. మేడంకి అసలు ఈ సేవకి చాలా ఎంత చెప్పుకున్నా తక్కువే. మేడంకి మన కోసం తన ఫ్యామిలీని వదిలిపెట్టి 24 hours పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి, ఏదో ఒకటి నేర్పించాలన్న రేపు మార్నింగ్కి ఏం చేయాలని చెప్పేసి నైటే ప్రిపేర్ కావడము అసలు చాలా నచ్చింది మేడం లోపల. ఇది అసలు మనం మన పిల్లల్ని ఇంట్లో ఇద్దరిని చూసుకోవాలన్నా ఒక్కరిని చూసుకోవాలన్నా ఎంతో అలసిపోతాం. కానీ 140 మెంబర్స్ని మేడం ఎలా మెయింటైన్ చేసిందో చాలా అసలుకి మేడం అసలుకి ఎంత చెప్పినా తక్కువే మేడంకి. అసలుకి ఇక్కడ ఫుడ్ కానీ మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలైతే చిన్నపిల్లలైతే కారు. మా పాప 10th క్లాసు, మా బాబు 7th, చిన్న బాబు 5th క్లాస్, 3 పిల్లలు. అయినా మా పిల్లలైతే ఇంట్లో అసలు పిల్లలతో నేనే వేయగలేకపోతా. అంత పెద్ద పిల్లలైనా టీవీ ఉంటేనే అన్నం తింటారు. అలాంటిది ఇక్కడ అసలు ఆ టీవీ కానీ ఫోన్ కానీ ఏం అడగకుండా ఈ 7 days ఎంత ఎంజాయ్ చేశారో. రేపు వెళ్ళాలంటే మమ్మీ వద్దు మమ్మీ ఇక్కడే బాగుంది, ప్లీజ్ మమ్మీ రేపు ఒక్కరోజున ఉందాం మమ్మీ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా అసలుకి మస్తు ఎంజాయ్ చేశారు మా పిల్లలు. మా పిల్లలతో పాటు నేను మా ఇంటి పక్కల 2 అబ్బాయిలను కూడా తీసుకొచ్చా. ఇక్కడ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ధ్యాన మహాయాగానికి వచ్చాను. అప్పుడు 1 day మా పిల్లల్ని అక్కడ మేడం దగ్గర వదిలిపెట్టాను బాల వికాస్లో. అప్పుడు చూశాను, నాకు మేడం చాలా నచ్చింది. మేడం చాలా బాగుంది అసలు. ఆ మేడం చెప్తే ఎక్కడ దొరకదు అలాంటి మేడము అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ రాకపోయినా కూడా నేను 2 పిల్లల్ని నేను మెయింటెనెన్స్ చేస్తాను అని చెప్పేసి మా పిల్లలు 3, ఆ పిల్లలు 2, 5 మందిని నేను మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను. అసలు ఆ పిల్లలు కూడా తెలుసా, డైలీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి నైట్ కాల్ చేసి మమ్మీ చాలా ఎంజాయ్ చేసాం మమ్మీ, ఈరోజు మట్టితో బొమ్మలు వేసాము, ట్రీ హగ్గింగ్కి వెళ్ళాము, ఈరోజు యోగా చాలా బాగుంది అసలుకి అని చెప్తుంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అబ్బా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అంత బాగా చెప్తారంటే ఇక్కడ ఈ మేడం ఎంత సర్వీస్ చేస్తుంది కదా అని నేను ఈ మేడంని అసలుకి మేడంకి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా మనం కాల్ చేయంగానే మేము ఇక్కడ ద్వారకా నివాస్ దగ్గర ఉన్నామంటే ఎమ్మడే అక్కడ వచ్చేస్తున్నారు. మేము మళ్ళీ ఇక్కడ అన్నపూర్ణేశ్వర్ దగ్గర ఉన్నామంటే అక్కడికి వచ్చేస్తున్నారు. అసలుకి వాళ్ళు కూడా విసుకోకుండా వాళ్ళ సేవ కూడా ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వాలంటీర్స్ కానీ పేరున అసలు ధన్యవాదాలు. అసలు చాలా బాగుంది సమ్మర్ క్యాంప్. ఇంత మంచిగా సక్సెస్ అయినందుకు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకా 10 మంది పిల్లలైనా సరే తీసుకొని రావాలన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. My name is Revant. I am studying 7th class. Hello, my name is Suhrut. I am studying in 7th class. My age is 11. I like programs, యోగా, మెడిటేషన్. నేను నార్మల్గా 8 కూడా లెగవను, అలాంటిది ఇక్కడ 5కి తొందరగా లెగుస్తున్నాను. మళ్ళీ మహేశ్వరి మేడం అని వాళ్ళ టీంకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. రోజు చాలా అందరికీ హెల్ప్ చేస్తారు. నాకైతే ఇక్కడ నచ్చింది అయితే క్లే మోల్డింగ్, ఇంకా యోగా, మెడిటేషన్. నేను ఇదివరకు అయితే స్కూల్ టైమింగ్స్లో లేచేవాడిని 6, మామూలు సండేస్ అయితే 10 అలా లేచేవాడిని. కానీ ఇక్కడికి వచ్చేసరికి 4కి 5కి అలా లేస్తున్నాను. ఇంకా నాకు ఇక్కడ క్లే మోల్డింగ్, యోగా, ఇంకా డ్రాయింగ్, మండల ఆర్ట్ ఇవి నచ్చాయి. లంచ్ కూడా బాగుంది, టిఫిన్ సర్వీస్ అవి బాగున్నాయి. నేను ఎప్పటి నుంచో వాలంటీర్గా ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ నాకు మేడం వాలంటీర్గా ఇచ్చారు. దానికి బాగా థ్యాంక్ యూ చెప్పాలి మేడంకి. నాకు ట్రీ హగ్గింగ్ చేసినప్పుడు ట్రీలో వాటర్ వెళ్తున్న సౌండ్ అండ్ క్రాక్ అయ్యింది. ఒక వుడెన్ పీస్ క్రాక్ అయ్యి ఎడ్జ్లో ఇలా పడుతున్నట్టు సౌండ్ వినపడింది. దాని తర్వాత పక్కన చుట్టూ చూస్తే ఇక్కడ చీమలు ఉన్నాయి, కండ చీమలు అవి. దాని తర్వాత వేరే ట్రీకి వెళ్ళాను. ఇంకా ఇక్కడ స్టోరీ టెల్లింగ్ అది కూడా బాగా నచ్చింది, ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ మేడం చాలా బాగా చెప్పారు పేషెన్స్గా. ఇంకా మేడం వాళ్ళ టీంకి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Good evening to all. My name is Bhargavi. I am coming from Hyderabad. ధ్యాన పరిచయం చేసిన పత్రిజీకి ముందుగా ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. అలాగే మేడం మహేశ్వరి మేడం కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా పాప బాబు 2 వచ్చారు.
ఇంటికాడ మెడిటేషన్ చేపిస్తాను కానీ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు అన్నట్టుగా చేస్తారు. ఇక్కడికి వచ్చాక 10 minutes కంటిన్యూగా కూర్చోగలుగుతున్నారు. ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఎట్ ద టైం మేడంకి మనం సారీ కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే కిడ్స్తో పాటు కొంచెం పెద్దవాళ్ళం కూడా మేడంని కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది నాకు. ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. అండ్ ఇక్కడ డ్రాయింగ్ కానీ, మ్యూజిక్, భగవద్గీత శ్లోకాస్, స్టార్ గ్రేజింగ్, ట్రీ హగ్గింగ్ చాలా బాగున్నాయి. పిల్లలకు మేము బయట కూడా లేదేమో మేము అనిపించింది ఇక్కడ ఇవి చూస్తుంటే. మేడంకి, మహేశ్వరి మేడంకి నేను ఒక 2 months బ్యాక్ కాల్ చేశాను, మేడం గుర్తుందో లేదో తెలీదు. పిల్లలకి మేడం జూమ్ మెడిటేషన్ క్లాసెస్ ఉంటే బాగుండు అని చెప్పి కాల్ చేశాను. చూద్దాం మేడం, పెడదాం, మీలాగే చాలామంది అడుగుతున్నారు, చూద్దామని చెప్పారు. అదే టైంలో ఇక్కడ సమ్మర్ క్యాంప్ అని తెలిసింది, ఇంకా బుక్ చేసుకొని వచ్చాము. పిల్లలు ఈ 7 days బాగా ఎంజాయ్ చేశారు. ప్లస్ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా కూడా ఉండకూడదు అని కూడా తెలుసుకున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ స్నాక్స్ కానీ, లంచ్, డిన్నర్ ఇంటికాడ కూడా తినమేమో ఆ టైంకి. ఇంటి దగ్గర మనం ఒక కర్రీ చేయడానికే ఇబ్బంది పడతాం. ఇంతమందికి అన్ని కర్రీస్, నైట్ చపాతి అవన్నీ పెట్టి 8 వరకు అసలు ఇంటి దగ్గర అసలు తింటామా? 10-11 కానీ తినం మనం. ఇక్కడ సేమ్ మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్ కానీ, మైండ్ఫుల్ ఈటింగ్ అన్నీ చాలా బాగా నచ్చాయి. వన్స్ మోర్ మహేశ్వరి మేడం, థ్యాంక్ యూ. Good evening everyone, my name is Niklesha. I am from Manastilipuram. నాకు ఇక్కడ మెడిటేషన్, డ్రాయింగ్, స్టార్ గేజింగ్, యోగా, వార్మప్, బ్రెయిన్ జిమ్, మెయిన్లీ ట్రెక్కింగ్ నాకు ఇక్కడ చాలా నచ్చింది. In trekking, the natural air and the natural sounds like peacock sounds, birds sounds, sparrow sounds. I am telling thanks for Maheshwari ma'am. And when we are dancing, some members are not dancing. The Kalpana ma'am is telling them to dance, and Kalpana ma'am also doing dance with me. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు వనజ. మేము రాజపేట నుంచి వచ్చాము. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. మహేశ్వర మేడంకి, ఇక్కడ వాలంటీర్గా చేసిన పేరెంట్స్కి, శిరీష మ్యామ్కి, లావణ్య మ్యామ్కి చాలా 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 థ్యాంక్స్. ఫస్ట్ పిల్లలకి బాల వికాస్కి వెళ్దాము, సమ్మర్ క్యాంప్ పెట్టారు అంటే వెళ్ళను, వద్దు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వనజ. మేము రాజపేట నుంచి వచ్చాము. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. మహేశ్వరి మేడంకి అండ్ లావణ్య మ్యామ్కి, శిరీష మ్యామ్కి, ఇక్కడ వాలంటీర్స్గా చేసిన పేరెంట్స్ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. పిల్లలు బాల వికాస్కి రావడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపలేదు. తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి పిల్లలు వస్తున్నారు, మరి మీరు ఎందుకు రావట్లేరు అని అడిగితే, సరే మేము కూడా వస్తామన్నట్టుగా చెప్పారు. ఇంకా లాస్ట్ డే, అప్పటికి ఆ రోజు లాస్ట్ అనమాట బుక్ చేసుకోవడానికి. ఇంకా లావణ్య మ్యామ్కి అడిగితే సరే చేసుకోండి అన్నారు. ఇంకా బుక్ చేసాము. పిల్లలు ఆసక్తిగా వచ్చారు. ఇంటి దగ్గర అయితే లేపితే 6 అయిపోయినా 6:30 అయినా లేవరు. ఇక్కడ ఎగ్జాక్ట్గా 4:30 నుంచి లేపుతూ ఉంటే 4:45 కన్నా లేస్తారు. లేచి మొహం కడుక్కొని వచ్చేస్తారు. ఇంకా కిందికి రావడానికి కూడా మళ్ళీ మమ్మీ 5 నిమిషాలు పడుకుంటా, 10 నిమిషాలు పడుకుంటా, అట్లా కాదు మేడం టైం అయిపోయిందంటే వద్దు అంటారు. అట్లా వద్దు, మనకి వెళ్దాం అనేసి నేను సరే వచ్చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నైట్ పడుకునే వరకు యాక్టివ్గా ఉంటున్నారు. ఇంకా ఇక్కడ క్లాసెస్ కానీ, మెడిటేషన్, యోగా, ఇంకా వాళ్ళు చేసే గేమ్స్ కానీ, ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఆర్ట్ కానీ, డ్రాయింగ్, ఇక్కడ సంగీతం, వీళ్ళు మేడం నేర్పించిన సంగీతం, స్వరాలు కానీ, మళ్ళీ రూమ్కి వచ్చాక కూడా దాని గురించి అడగడము, నేర్చుకోవడము ఫోన్లో చూసి. కాకపోతే అక్కడ నేర్చుకుంటున్నారు, ఇక్కడ వచ్చాక మేడం ముందు చెప్పట్లేరు. నాకు అది అర్థం కాలేదు. మిగతా పిల్లలందరూ బాగా చెప్తున్నారు. ఓకే సరేలే, వీళ్ళకైతే నేర్చుకోవాలన్న తపన ఉంది, దానికి సంతోషం నాకు. ఇంకా పిల్లల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నారు మేడం. చాలా 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 థ్యాంక్స్. ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు మ్యామ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్వేతశ్రీ. నేను వరంగల్ నుండి వచ్చాను. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండకపోయేది దేని మీద పార్టిసిపేట్, అంటే నాకు ఇష్టం వచ్చినవి నేను చేసేదన్నమాట.
డాడీ దగ్గరుండి నన్ను ఇక్కడ పంపించి ఇవన్నీ కొనిచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిటేషన్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చాలా ఎక్స్పీరియన్స్ పొందాను నేను మెడిటేషన్ నుంచి. కానీ ఐ వాజ్ రియల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేచర్లో కనెక్ట్ అయిన మెడిటేషన్ తోటి ఐ వాజ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ బర్డ్ సౌండ్స్ వింటూ ఇట్స్ మై విష్ ఫస్ట్ అనుకున్నా ఎప్పుడైనా అలా వెళ్ళాలి అని. తర్వాత ఇట్ వర్క్డ్ అనిపించింది. ఫస్ట్ అక్కడ చేపిస్తారు కదా ఎట్లయినా అనుకున్నా, కానీ చేసిన తర్వాత చాలా మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఐ వాజ్ ఓపెన్ మై ఐస్ అండ్ ఎవ్వరు లేరు నా చుట్టుపక్కన. ఐ వాజ్ సీయింగ్ దట్ ఇన్ మై మెడిటేషన్. I was only one where the meditation all with are doing. Then yoga all నాకు సూర్య నమస్కారం నేను ఫస్ట్ నేర్చుకున్నా, తర్వాత మళ్ళీ మర్చిపోయా. ఇప్పుడు ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మళ్ళీ మంచిగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఎలా చెయ్యాలి అని మంచి ఎక్స్పీరియన్స్ కానీ మంచిగా చెప్పారు. ఇంకా ఇక్కడ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ పెయింట్ ఆర్ట్స్ కానీ మనం 5 minutes ఐస్ క్లోజ్ చేసి థింక్ చేయండి, మీకు ఏమొస్తే అది డ్రాయింగ్ చేయండి. అండ్ ఆల్సో నాకు తినేటప్పుడు సైలెంట్గా ఉండడం అంటే ఇష్టం. ఫస్ట్లో నేను కూడా ఫ్రెండ్స్తో మాట్లాడేదాన్ని, కానీ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ హ్యావ్ టు బీ సైలెంట్ అండ్ ఈట్. తర్వాత సైలెంట్గా ఈట్ చేయడం. ఇంట్లో కూడా సైలెంట్గానే తింటాం, కానీ ఫ్యామిలీ మొత్తం తింటాం కాబట్టి మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ దట్ క్లే మౌల్డింగ్లో నేను ఎంజాయ్ చేసిన, బట్ మంచిగా చేసిన ఆల్ హ్యావ్ వర్క్డ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. I was missed the stargazing, that is disappointed me. I don't know where ikkada stargazing kuda untadani. I was joined lately to the class and Bala Vikas class loki nen prati year malli participate cheyalani korukuntunna. Thank you for Maheshwari ma'am. Thank you.